సింగిల్గా ఉంటేనే కింగ్లా బతుకుతాం రా, అది వదిలేసి లవ్ గివ్. రాధా, ఓ ప్రియమైన ప్రియతమా, నా గుండెల్లో మోగే గీతమా. రేయ్ ఆగురా. రే రే, ఫలించే ప్రేమకి సహించని కష్టాలుంటాయి, ఆగురా రే. తల్లి లేదని గర్భం చేసినందుకు తలెక్కి కూర్చున్నాడమ్మా. రేపు నాకేదైనా జరిగితే వీడికి దిక్కేవడమ్మా. రోజు వీడికి ఏమవుతుందో ఏమోనని చస్తూ బ్రతుకుతున్నానమ్మా. నేనన్నమాట వాడిని ఇప్పుడు కష్టపెట్టవచ్చు. వాడు జీవితంలో ఎలాంటి కష్టాలు పడకూడదని నా తపనంతమ్మా. ఇది అందరింట్లో జరిగేదే కదా. ఏ కొడుకైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ప్రతి తండ్రి ఇలానే రియాక్ట్ అవుతాడు. పుట్టిదాన్ని ఏడుందో? సై కొరియన్ ముఖం దానా, సై సై. ఇదేంటిది, ఫీవర్లా ఉంది. రాధా రాధా, ఏంట్రా? ఏంటి ఎంత జ్వరంగా ఉంది? ఆంటీ ఏది? స్కూల్ పిక్నిక్ వెళ్ళింది. అవునా? హలో ఆంటీ, ఎక్కడున్నారు? స్కూల్లో రా, పిల్లలకి పిక్నిక్ ఉంది కదా, క్యాంపుకి తీసుకెళ్తున్నా. మీ పిల్లల కంటే పక్కన వాళ్ళ పిల్లలు అంటేనే ఇష్టం మీకు. అరే కిట్టు, ఇప్పుడు నేనేం చేశాను రా? ఇదిగో రాత్రి నుంచి రాధకు ఫీవర్ అంట, బెడ్ దిగలేదు ఇంకా. నువ్వు చూసుకోనక్కర్లే? నాకు నిజంగా తెలియదురా. సరే, నేను వచ్చే వరకు తను జాగ్రత్తగా చూసుకో. నా క్యాంప్ అయిపోగా నేను వచ్చేస్తా. కనీసం పిల్లల మీద బాధ్యత లేకుండా పోయింది. నేను మా బాబుకు నచ్చను, ఇది వీళ్ళ అమ్మకు నచ్చదు. రే ఏంట్రా నీ బాధ? పైసలు కావాలా? మరి కాలేజ్కి వెళ్ళు. నేను ఇట్లా వదిలిపెట్టేసి నేను కాలేజ్కి వెళ్తానా? ఉండవే, టాబ్లెట్స్ తెస్తా. ఎప్పుడు వీడికి ఎలా చెప్పాలి? ఇదిగోవే టాబ్లెట్, తీసుకోవే. అది కాదురా. ఓ, బ్రష్ చేయలేదు కదా? పద రా. నువ్వు రా. అబ్బా నువ్వు రావే, బ్రష్ చేసుకుంటూ కానీ రా. దా. అరే నువ్వు పదవే, పద 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 పద. నువ్వు పద, నేను చెప్తా కానీ నువ్వు పద. బ్రష్ కదా, ఒక్క నిమిషం ఆగ, ఒక్క నిమిషం. అయ్యో, ఇదిగో ఇదిగో తీసుకో. ఇప్పుడేమైంది? అచ్చా, ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం. ఇదిగో, ఇప్పుడు పోయి ఫ్రెష్ అయ్యి చెప్పు నాకు తొందరగా. అయిపోయిన తర్వాత చెప్పవే, డోర్ తీస్తా. ఓ, ఫ్రెష్ అయిపోయావా? ఒక 5 minutes బయటకు వెళ్తావా? ఓకే, నేను పోయి బ్రేక్ఫాస్ట్ పట్టుకొని వచ్చేస్తా.
అన్నా ప్లేట్ ఇడ్లీ విత్ అల్లం చట్నీ తింటే దెబ్బకు జ్వరం తగ్గిపోవాలి. ఉండిస్తా. కొంచెం త్వరగా చేసేవా? ఏంది అట్లున్నావు? ఒసేయ్ ఏంది ఆ జుట్టు? ఓకే తినవే. తినిపించమంటావా? వద్దు, నేను తింటా. సరే నువ్వు తింటూ ఉండు, నేను వెళ్ళి హాట్ వాటర్ తీసుకొని వచ్చేస్తా. ఏంట్రా కాలిందా? లేదు, కాసేసా వెన్నీళ్ళు. ఇదిగో తాగు. నిజం చెప్పరా, నువ్వు పైసల కోసం వచ్చినావు కదా? లేదే. సుష్మా బ్యాగ్ 300. ఇలా నుంచి 100 అయితే మనకు సరిపోతుంది. ఎక్స్ట్రా 100 తీసుకుంటే బెటర్ అనుకుంటా. బొక్కలే, దానికి ఏం అర్థమవుతుంది? మరి నా మీద ఒకేసారి ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందిరా? డబ్బుల కోసం వచ్చిన అనుకున్నావా? ఏదో మీ అమ్మ బతిమలాడిందని నీకు హెల్ప్ చేయడానికి వచ్చిన. సరే పోరా. అంటే మన వాళ్ళందరూ కాల్ చేసిన, కాలేజ్కి ఎవరు పోలేదంట. నేను ఒక్కని పోయి ఏం చేయాలి? రే కిట్టు, నాకు పని చేసి పెడతావా? అంటే ఈ పనులని నువ్వే చేసావనుకో. చెప్పు. వద్దులే, నీకు చెప్పిన అర్థం కాదు. అరే ఏంటో చెప్పవే. నీకు 8th క్లాస్లో అడోలసెంట్ లెసన్ గుర్తుందా? నాకు నిన్న టీచర్ చెప్పిందే గుర్తుకుంటుంది, ఇక 8th క్లాస్ గుర్తుకుంటుందా? నేను చెప్పా అర్థం కాదని. అరే ఏమైంది చెప్పు. బా ఎట్లుంది? షాక్ అన్నట్టుంది. నాకు అంతే ఉంది. నేను చెప్పా నీకు అర్థం కాదని. సరే పోయి ఏ మెడికల్ షాప్కో ఓ స్టోర్కో పోయి మెసేజ్ చేయి, నేను కాల్ చేసి చెప్తా. అమ్మమ్మ ప్లీజ్ అమ్మా, దండం పెడతా, ఆగవే. అమ్మమ్మ ఆగమ్మా, ఆగరా రే, ఆగవే, ఆగరా రే, దొరికేవా సచ్చావే రోజు నా చేతిలో. ఆగమ్మా, ఆగరా ప్లీజ్ అమ్మా, దండం పెడతా. అరే బావా, మా అమ్మ వస్తుంది, పోనీరా ప్లీజ్ రా, పోనీ పోనీ. రే ఎందుకు పరిగెడుతున్నారా? నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాని మా అమ్మ చీపురు కట్ట పట్టుకుని కొడుతుందిరా. వారిని భయంతో ఉప్పల్ నుంచి కూకట్పల్లి వరకు పరిగెత్తుకుంటూ వచ్చావారా? కూకట్పల్లి వచ్చానా? సరేలే నేనున్నా కదా, పద. రే పోనీరా పోనీ, రే పోనీరా పోనీ. హలో
ఆ షాప్కి వచ్చేసిన. ఇదిగోండి ఆంటీ. ఇదిగోరా తాగు. ఎందుకు భయపడుతున్నావురా? అయినా ఎగ్జామ్లో అట్లా ఫెయిల్ అవుతావురా? ఏ బాబు నాకే 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 వెళ్దామా? అది నీకా? నాకే. నీకెందుకురా? అవసరం ఉందిరా. అదేంటో తెలుసారా? అమ్మ నీ అమ్మ ఉప్పల నుంచి ఉప్పున వచ్చేసింది రో. ఏ బాబు నువ్వు పాస్ అయ్యావా? ఆంటీ పాస్ అయ్యా. వాడు వెళ్ళిపోతున్నాడు. వాడి సంగతి చూడండి. దొరికావా సచ్చావే రోజు నా చేతుల్లో. ఆగరా. ఇదిగో. రే ఏంట్రా అలా తెచ్చావు? ఎవరైనా చూస్తే పేపర్లో చుట్టుకుని తేవచ్చు కదా. అయినా పేపర్ చుట్టాల్సింది దీనికి కాదే, తప్పు చూసే వాళ్ళ ఆలోచనలకి. ఆయన ఇంత ఇబ్బంది ఎందుకు పడుతున్నావే? ఇందులో ఏదో షై ఫీల్ అవ్వడానికి లేదా షేమ్ ఫీల్ అవ్వడానికి ఏం లేదు. అయినా నువ్వే అన్నావు కదా, మొగలన్నాకో భరోసా ఓ బాధ్యత ఉండాలని. ఇది మా బాధ్యతే. ఇదంతా సృష్టిలో భాగమే. అయినా మా అమ్మ ఉన్నా లేదా మా ఇంట్లో అమ్మాయి ఉన్నా తెలిసొచ్చేదేమో. అయినా అప్పటికి నువ్వు చెప్పడానికి ట్రై చేస్తున్నావు అనుకో, ఈ మట్టి బుర్రకే అర్థం కాలే. నీకు తెలుసుకునే సందర్భం ఎప్పుడు రాలేదురా. తప్పుగా ఆలోచించే మనస్తత్వం కూడా కాదు. నువ్వు నా ఫ్రెండ్ అవ్వడం నా అదృష్టం రా. అయినా మేమేదో మాటల్లో చెప్తాం కానీ మీరింత పెయిన్ని భరిస్తూ ఏమాత్రం బాధను బయటికి చూపించకుండా కళ్ళల్లో కాన్ఫిడెన్స్ పెట్టుకొని అందరిలో జాలీగా కనిపిస్తారు చూడే, ఆడాళ్ళు మీకు జోహార్లే. హలో అమ్మా రాధా. హా అంకుల్. ఎవరే? మా నాన్నే కదా. స్పీకర్ ఉంచి. ఏం లేదమ్మా, మా లేగతోడేమన్నా అటుకెళ్ళి వచ్చిందమ్మా. అంటే వచ్చినట్టే ఉంది అంకుల్. పొద్దున్న నుంచి ఏం తినట్టుందమ్మా, కొంచెం గడ్డి పెట్టమ్మా. సరే అంకుల్. ఎవరే? అదేరా మన గల్లీ చివర నా సుదర్శన్ అంకుల్ ఉన్నాడు చూడు. వాళ్ళ గేదె అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటుందంట. సర్లే నువ్వు ఇంటికెళ్ళు. పని అయిపోయిందిగా పొమ్మంటావు. సరే పని అయిపోయిందిగా పోతా. అయినా నువ్వు మా నాన్న ఒక్కటేనే పని చేపించుకొని పొమ్మంటారు. రాక్షసులే మీరు. నేను పోతున్నా. రే చెప్పడం మర్చిపోయా, రేపు మార్నింగ్ టెంపుల్కి వెళ్దాం. రెడీగా ఉండు. నేను రాను. ఏంట్రా నా డ్రెస్ని చూసి షాక్ అయ్యావా? తక్కువే, మంచి సీన్ మిస్ అయింది. ఏమైందిరా?
పిల్ల వెళ్ళినట్టుంది. అయినా ఏందే నీ అవతారం? ఏరా బాలేదా? పర్లేదులే, పద. ఏంటి కొరియన్, ఏదో గట్టిగా కోరుకున్నట్టును? ఏముందిరా, అమ్మా నాన్న సంపాదన అని చెప్పి ప్రేమకు దూరంగా బతుకుతున్నారు. వాళ్ళిద్దరు కలిసి ఉండాలని కోరుకున్నా. అయినా నువ్వేం కోరుకున్నావురా? నాదేముంది, రోజు నేను మా నాన్న ముఖం చూడకుండా, మా నాన్న నా ముఖం చూడకుండా ఒక అందమైన అమ్మాయి నా జీవితంలోకి రావాలని కోరుకున్నా. దొరుకుద్దిలేరా.